హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్. ఈరోజు మనము డూడస్తో ఎలా ఎన్ని వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం ఛాన్స్ ఉంది, వాటికి ఆన్సర్స్ ఎలా చేయాలి, అదేవిధంగా సింపుల్ బిజినెస్లో ఒక స్టేట్మెంట్ని ఎలా క్వశ్చన్ చేయాలి అనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, దానిలో భాగంగా ఫస్ట్ మనము ఒక స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్ని మనం క్వశ్చన్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ మీకు యూ స్పీక్ ఇంగ్లీష్ అని, అదేవిధంగా సీ స్పీక్స్ ఇంగ్లీష్ అని ఒక 2 సెంటెన్సెస్ ఇచ్చాను. యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు, సీ స్పీక్స్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలి. మన ఇంగ్లీష్లో రూల్ ఏంటి, జనరల్గా సెంటెన్స్లోనే ఒక ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ కానీ ఉన్నట్లయితే ఆ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందు అంటే ఇక్కడ యూ కానీ షీ కానీ దాని ముందుకు తీసుకొచ్చేస్తే మనకు క్వశ్చన్ అవుతుంది. మరి వద్దాం అంటే ఇక్కడ లేదు, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మనకి ఏమీ లేదు. స్పీక్ అనే ఒక మెయిన్ వర్బ్ ఉంది. మరి మెయిన్ వర్బ్ని తీసుకురావచ్చా, సబ్జెక్ట్ కన్నా ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుందంటే అవదు, మెయిన్ వర్బ్ని తీసుకురాకూడదు. మరి హెల్పింగ్ వెర్బ్ లేదు, మరి ఎలా క్వశ్చన్ చేయాలి? అయితే మనకి ఈ ప్రాబ్లము ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉన్న సింపుల్ పాస్ట్లో మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ టెన్స్ అన్నింటిలో కూడా ఆల్రెడీ మీకు స్టేట్మెంట్స్లోనే మనకి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఆ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందు తీసుకొచ్చేస్తే క్వశ్చన్ అయిపోతుంది. బట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోన ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కొద్దాం. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోన మనకి హెల్పింగ్ వెర్బ్లో ఆక్సిలరీ వెర్బ్ ఏంటంటే డూ అండ్ డస్. మనకి సబ్జెక్ట్ తర్వాత స్పీక్ ఓన్లీ V1 వచ్చినట్లయితే మనం డూ ఉందని భావించాలి. అదేవిధంగా సబ్జెక్ట్ తర్వాత వాబ్ వచ్చి చివర ఎస్ వచ్చినట్లయితే ఓకే దానికి డస్ అనే ఒక హెల్పింగ్ వెర్బ్ ఉందని మీరు భావించుకొని క్వశ్చన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ స్పీక్ ఇంగ్లీష్కి ఎలా క్వశ్చన్ చేయాలో చూద్దాం. చూసినట్లయితే డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ చేయాలి. అదేవిధంగా షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, దీనికి ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా అని క్వశ్చన్ చేయాలి. మరి ఎలా చేయాలి అంటే డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ అని మనం క్వశ్చన్ చేయాలి. ఇక్కడ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా. ఓకే, ఈ విధంగా మనము స్టేట్మెంట్స్ని క్వశ్చన్ చేయాలి. అయితే ఇక్కడ కింద ఒక 2 టేబుల్స్ ఇచ్చాను. అవేంటంటే డూతో ఏ ప్రొనౌన్స్ ఏ నౌన్ వస్తుంది, అదే డస్తో ఏ ప్రొనౌన్స్ ఏ నౌన్ వస్తుందో ఒకసారి చూసి మనకు ఉన్నటువంటి ఈరోజు డిస్కస్ చేయబోయే 8 క్వశ్చన్స్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డూ ఐ, ఇక్కడ స్పీక్ ఇంగ్లీష్ని తీసుకుందాం. సో డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతానా. డూ వీ స్పీక్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ మాట్లాడతామా. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా. డూ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడతారా. డూ రవి, ఇక్కడ ప్లూరల్ నౌన్ అంటే ఒకరికంటే ఎక్కువ మనుషులు అన్నమాట, అంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మనుషులు. సో థింగ్స్ ఒక పర్సన్స్ థింగ్స్ ఏవైనా అవ్వచ్చు, యానిమల్స్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ కాబట్టి ఇక్కడ స్పీక్ ఇంగ్లీష్ అనేది మనసులో యూజ్ చేస్తారు కాబట్టి సో డూ రవి అండ్ రఘు స్పీక్ ఇంగ్లీష్ అని ప్లూరల్ నౌన్ ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక డస్కి వెళ్దాం. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా. డస్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ మాట్లాడుతుందా. డస్ అంటే అదంటే ఇక్కడ జనరల్గా మనం అది యూజ్ చేయము, స్ట్రక్చర్గా యూజ్ చేసాము. ఇక నెక్స్ట్ సింగులర్ నౌన్ అంటే ఒక పర్సన్ నేమ్, అంటే డస్ రవి స్పీక్ ఇంగ్లీష్, అంటే రవి ఇంగ్లీష్ మాట్లాడతాడా, ఈ విధంగా మనము చెప్తామన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి సెకండ్ లైన్లో ఉన్నటువంటి హీ సీ ఇట్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు దానికి ముందు డస్ యూజ్ చేయాలి. అదేవిధంగా ఫస్ట్ టేబుల్లో ఐ వి యూ దే ప్లూరల్ నౌన్ వస్తే వాటికి ముందు డూ వచ్చినట్లయితే అప్పుడు మనకి క్వశ్చన్ అవుతుంది అన్నమాట. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్లో డూ యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని చెప్పేసి ఉంది, అంటే మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారా అని దానికి అర్థం. ఇప్పుడు మరి దానికి మనకి పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చుకోవచ్చు, నెగిటివ్గా ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. పాజిటివ్గా అయితే ఎస్ అంటాము, నెగిటివ్గా అయితే నో అంటాము. మరి ఎస్ నో అని ఇంకేమన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్గా చూద్దాం. పాజిటివ్లో మనకి జనరల్గా సింపుల్గా మనం ఎస్ అని చెప్పేసి అంటాం. అది ఎస్ఏ కాకుండా మరొక 2 వేస్ కూడా మనం 2 వేస్లో మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. అదేంటో చూద్దాం. ఎస్ ఐ డూ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్లో యూ వచ్చినప్పుడు మనకి ఆన్సర్లో ఐ వస్తుంది అన్నమాట. ఓకే, ఆన్సర్ చెప్పేటప్పుడు ఐ వస్తుంది అన్నమాట. కాబట్టి ఎస్ ఐ డూ అని చెప్పేసి, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ చదువుతారంటే ఆన్సర్ అప్పుడు మనం ఏం చెప్తాం, నేను ఇంగ్లీష్ చదువుతానని చెప్పేసి అంటారు. నేను ఐ కదా వస్తుంది అది. మరి థర్డ్ వే ఏంటంటే ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, లేదా ఎస్ ఐ రీడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆన్సర్స్ పాజిటివ్లో ఒక 3 వేస్లో మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. మరి నెగిటివ్లో మనము సింపుల్గా నో అని చెబుతాం. ఇక నెక్స్ట్ సెకండ్ వేలో నో ఐ డోంట్ అని చెప్పుకుంటాం. థర్డ్ వేలో ఇక మనం నో ఐ డోంట్ రీడ్ న్యూస్, అలాగా
నో ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అనే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి బిగినర్స్ మరి 3 ఉన్నాయి కదా, పాజిటివ్లో 3 ఉన్నాయి, నెగిటివ్లో 3 ఉన్నాయి. మరి ఏది యూజ్ చేయాలనే విషయాన్ని మీకు వచ్చినట్లయితే మీరు స్టార్టింగ్లో మీరు బిగినర్స్గానే అయితే ఖచ్చితంగా మీరు చివరిది ఫస్ట్ ప్రిఫర్ చేయండి. అంటే ఎస్ ఐ రీడ్ అని, నో ఐ డోంట్ రీడ్ అని ఈ విధంగా మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయండి. కొంచెం మీరు ఇంగ్లీష్లో కొంచెం గ్రిప్ వచ్చాక దాన్ని ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ అని సెకండ్ కింద నుంచి బాటమ్ నుంచి సెకండ్ ప్రిఫర్ చేయండి. అదేవిధంగా మీకు పూర్తి వచ్చేసినట్లయితే ఇక మీరు ఏది యూజ్ చేసినా పర్లేదు, ఎస్ నో యూజ్ చేసినా పర్లేదు, సెకండ్ థర్డ్ది ఏది యూజ్ చేసినా పర్లేదు. అయితే మరి నేటివ్ స్పీకర్స్ అమెరికన్స్, బ్రిటిష్ వాళ్ళు ఏది యూజ్ చేస్తారని మూడింట్లో అని చెప్పేసి మీకు డౌట్ వచ్చినట్లయితే వాళ్ళు సెకండ్ది యూజ్ చేస్తారు ఎక్కువగా. ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ అని సెకండ్ ఆన్సర్ని ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్లో డూ దే రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని ఉంది. అంటే వారు న్యూస్ పేపర్ ప్రతిరోజు చదువుతారా అని అర్థం. మరి దీనికి పాజిటివ్లో ఆన్సర్ చూద్దాం. మరి పాజిటివ్లో సింపుల్గా మనం ఎస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్ దే డూ, ఎందుకంటే క్వశ్చన్లో దే ఉంది కాబట్టి దే అంటే వారు న్యూస్ పేపర్ చదువుతారంటే ఎస్ దే డూ, వాళ్ళు చదువుతారు అని ఆ విధంగా మనకి వస్తుందన్నమాట. అదేవిధంగా థర్డ్ ఆన్సరు చూద్దాం. ఎస్ దే రీడ్, వాళ్ళు చదువుతారు. ఎస్ దే రీడ్ న్యూస్ పేపర్ డైలీ, ఎస్ వాళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారని ఫుల్గా అలా విధంగా ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ నెగిటివ్ చూద్దాం. నెగిటివ్లో మనం సింపుల్గా నో అని చెప్పుకోవచ్చు. డూ దే రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే మనం నో అని సింపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక సెకండ్ స్ట్రక్చరు నో దే డోంట్, వాళ్ళు చదవరు అనే విధంగా చెప్పుకోవచ్చు. ఇక మనకు ఫుల్ ఆన్సరు నో దే డోంట్ రీడ్, లేక నో దే డోంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అనే విధంగా ఫుల్ ఆన్సరు చెప్పుకోవచ్చు. ఇది దేతో. అయితే ఇక్కడ వీతో వచ్చి ఒకవేళ దే కాకుండా వి వచ్చింది అనుకోండి, డూ వి రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని వస్తే అప్పుడు ఇక్కడ దే బదులుగా వి పెట్టుకుంటాం. ఎస్ వి డూ, ఓకే, ఎస్ వి రీడ్ అని ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు వీతో వచ్చినట్లయితే. సో ఇక నెక్స్ట్ థర్డ్కి వెళ్దాం. థర్డ్లో డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, నేను న్యూస్ పేపరు చదువుతానా ప్రతిరోజు అని. జనరల్గా ఈ క్వశ్చన్ ఎప్పుడు వేస్తాం, ఎవరైనా మనకు ఒక పర్సన్ మనం న్యూస్ పేపర్ చదవమని చెప్పేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడు మనకు బాగా తెలిసినటువంటి ఫ్రెండ్ని విట్నెస్గా సాక్ష్యం చెప్పి నేను చదువుతాను చెప్పు అని చెప్పేసి మన ఫ్రెండ్ని మనం క్వశ్చన్ చేస్తాం అన్నమాట. ఏమని, డూ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే అప్పుడు మన ఫ్రెండో లేదా మన ఫ్యామిలీ మెంబరో చెప్తాడు నువ్వు న్యూస్ పేపర్ చదవవు అని. ఒకవేళ ఒకవేళ చదివితే వాళ్ళు ఏ విధంగా చెప్తారు, ఎస్ అని సింపుల్గా చెప్తారు. అదేవిధంగా ఎస్ యూ డూ, నువ్వు చదువుతావు అని ఆ విధంగా వాళ్ళు చెప్తారు. అదేవిధంగా ఫుల్ ఆన్సర్ చెప్పాలంటే ఎస్ యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, నువ్వు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతావు అని చెప్పేసి వాళ్ళు మన తెలిసిన వాళ్ళు ఈ విధంగా మనకి ఆన్సర్ చెప్తారు. అదేవిధంగా నెగిటివ్ అయితే ఏం చెప్తారు, నో అని సింపుల్గా చెప్తారు. అదేవిధంగా సెకండ్ స్ట్రక్చరు నో యూ డోంట్, లేదు నువ్వు చదవు అని ఆ విధంగా మనకు చెప్తారు. లేదు ఫుల్ ఆన్సర్ అయితే నో యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, లేదు నువ్వు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవు అని ఆ విధంగా మనకి చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే 1, 2, 3లో డూతో వచ్చే క్వశ్చన్స్ మనం చూసాము. ఇక ఫోర్త్లో డస్తో వచ్చే క్వశ్చన్ని చూస్తున్నాం. ఇక డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ డైలీలో ఇక షీయే కాదు, డస్ హీ కానీ, డస్ షీ కానీ, డస్ ఇట్ కానీ, డస్ సింగులర్ నౌన్ అంటే డస్ యువర్ మదర్, డస్ యువర్ ఫాదర్ అంటే యువర్ మదర్ యువర్ ఫాదర్ అంటే సింగులర్ నౌన్. సో ఏమొచ్చినా కూడా మన ఆన్సర్స్ ఈ విధంగా చేయాలి. పాజిటివ్లో ఎలా చేస్తామంటే సింపుల్గా ఎస్ అని చెప్పుకోవచ్చు. మరి సెకండ్ వే ఎస్ షీ డస్ అని ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్లో షీ ఉంది కాబట్టి ఎస్ షీ డస్. ఒక సబ్జెక్ట్లో హీ ఉంటే ఎస్ హీ డస్. ఒక సబ్జెక్ట్లో యువర్ మదర్ ఉంటే డస్ యువర్ మదర్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే ఎస్ షీ డస్. యువర్ మదర్కి ప్రొనౌను షీ కాబట్టి సో యువర్ మదర్ అనేది లేడీస్ కాబట్టి షీ యూజ్ చేయాలి. అదే కాకుండా డస్ యువర్ ఫాదర్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే ఇప్పుడు ఎస్ హీ డస్ అని ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ వే చూద్దాం. ఎస్ షీ రీడ్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఎస్ షీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ అని ఫుల్ ఆన్సర్ కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నెగిటివ్లో సింపుల్గా మనము నో అని చెప్తాం. ఇక నెక్స్ట్ సెకండ్ వే నో షీ డజంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ డస్ షీ బదులుగా డస్ హీ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, నో హీ డజంట్ అని ఆ విధంగా మనము చెప్తాం. ఇక థర్డ్ ఆన్సరు నో షీ డజంట్ రీడ్ ఆర్ నో షీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అనే విధంగా ఫుల్గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ 1 నుంచి 4 వరకు మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా
పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే నాట్ లేకుండా వేసే క్వశ్చన్స్. ఇప్పుడు 5th క్వశ్చన్ మాత్రం క్వశ్చన్ ప్లస్ నాట్. ఓకే, దీన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పేసి అంటాం. చూద్దాం. డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. డైలీ అంటే మీరు న్యూస్ పేపర్ చదవరా. ఆర్ డూ యూ నాట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, మీరు న్యూస్ పేపరు చదవరా, ప్రతిరోజు న్యూస్ పేపరు చదవరా అని అర్థం. మరి దానికి అయితే 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా సార్. డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని ఉంది, అదేవిధంగా డూ యూ నాట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని చెప్పేసి ఉంది. మరి దేనికి యూజ్ చేయాలంటే జనరల్గా మనం ఫస్ట్ స్ట్రక్చర్ని డోంట్ యూ రీడ్ని స్పోకెన్ ఇంగ్లీష్కి, డూ యూ నాట్ రీడ్ని రిటన్ ఇంగ్లీష్కి ప్రిఫర్ చేస్తాం. అది దేనికి ఏది యూజ్ చేసినా కూడా 100% 2 స్ట్రక్చర్స్ కూడా కరెక్టే. అయితే ఇలా వచ్చినప్పుడు మన ఆన్సర్స్ పాజిటివ్లో ఎలా వస్తుందో చూస్తున్నాం. సింపుల్గా మనకు స్టార్టింగ్లో వాటిలాగే ఎస్ యూజ్ చేస్తాం. 1 to 4 క్వశ్చన్స్ లాగే ఈ 5th క్వశ్చన్లో కూడా ఎస్ అంటాము. అదేవిధంగా యూ వచ్చింది కాబట్టి యూకి ఐ వస్తుంది కాబట్టి ఆన్సర్లో ఎస్ ఐ డూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ ఆన్సర్ చెప్పుకోవాలంటే ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ చూసినట్లయితే నెగిటివ్ సింపుల్గా మనకి నో అని చెప్పుకోవచ్చు. ఇక లేదంటే నో ఐ డోంట్ అని ఇలా సెకండ్ విధంగా చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ వేలో నో ఐ డోంట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఇలాగే కాకుండా ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. డూ యూ నాట్ రీడ్ న్యూస్ పేపర్ డైలీ అంటే మీరు న్యూస్ పేపర్ చదవరా అంటే దాన్ని ఇంకో విధంగా మనం నో ఐ వాచ్ న్యూస్, నేను టీవీలో న్యూస్ చూస్తానని చెప్పేసి వేరే ఆన్సర్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి 6th, 7, 8 ఈ త్రీ కూడా WH క్వశ్చన్స్. ఇప్పటివరకు 1 to 5 మనం చూసినటువంటి అన్నీ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇప్పుడు 6th, 7th, 8th WH క్వశ్చన్స్. అయితే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చెప్పాలో పాజిటివ్లో 3 ways, నెగిటివ్లో 3 ways మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు WH క్వశ్చన్స్కి అలా ఆన్సర్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం. వెన్ డూ యూ రీడ్ న్యూస్ పేపర్ అంటే మీరు న్యూస్ పేపర్ ఎప్పుడు చదువుతారు. 7th క్వశ్చన్ వెన్ డస్ షీ రీడ్ న్యూస్ పేపర్, ఆమె న్యూస్ పేపర్ ఎప్పుడు చదువుతుంది. ఒకవేళ హీ ఉంటే వెన్ డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ అంటే అతను న్యూస్ పేపర్ ఎప్పుడు చదువుతాడు. ఆ విధంగా మనం ఆన్సర్. ఇక నెక్స్ట్ 8th వై డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ ఎందుకు చదవరు అని ఈ విధంగా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఆన్సర్స్ ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ 6th క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలో మనము చూద్దాం. 6th క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. 6th క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్, నేను ప్రతి ఉదయం న్యూస్ పేపర్ చదువుతాను. లేదంటే ఐ రీడ్ న్యూస్ పేపర్ ఫ్రమ్ 6 AM to 7 AM, నేను 6 AM నుంచి 6 నుంచి 7 వరకు న్యూస్ పేపర్ చదువుతాను. ఆ విధంగా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. మరి వెన్ డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ ఉంటే మరి ఆన్సర్ ఎలా చెప్పాలంటే షీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరి వై డోంట్ యూ రీడ్ న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ ఎందుకు చదవు అంటే మనకి రకరకాల ఆన్సర్లు వస్తాయి. మీకు ఉన్నటువంటి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్గా మీకు టూ ఆన్సర్స్ ఇచ్చాను. అవి ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ టైం, న్యూస్ పేపర్ ఎందుకు చదవరంటే టైం లేదని చెప్పుకోవచ్చు. మరి న్యూస్ పేపర్ ఎందుకు చదవరంటే ఐ వాచ్ న్యూస్, నేను టీవీలో న్యూస్ చూస్తానని చెప్పుకోవచ్చు. లేదంటే ఐ లిసన్ టు న్యూస్ అండ్ రేడియో అంటే నేను రేడియోలో న్యూస్ వింటానని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. లేదా ఇది ఈరోజు క్లాసు. మరి ఈరోజు క్లాసు మీకు బాగా అర్థమైందని చెప్పేసి భావిస్తున్నాను. సో మరి ఈరోజు క్లాసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.